దైవపత్రిజీ పుణ్యభూమి వేదభూమి ఈ భారతదేశం. హిమాలయాలు కైలాస పర్వతం వెలకట్టలేనివి. భారతదేశంలో ఎందుకు పుట్టి ఎందుకు జీవించలేకపోయామా అని ఎంతోమంది విదేశీయులు బాధపడుతున్నారు. అంత సాంప్రదాయమైనది మన భారతదేశం. భారతదేశంలో పుట్టడమే ఎంతో అదృష్టం. దీనిని భారతీయులే గుర్తించలేకపోతున్నారు. ఇక్కడి నుంచి ఫారిన్కి వెళ్ళి అక్కడ స్థిరపడిపోతున్నారు. విదేశీయులు ఇక్కడే ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ వారి ఆత్మలను ఉన్నతీకరించుకుంటూ ఇక్కడ ఉండిపోతున్నారు. కానీ మన వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ కల్చర్లో మింగిలైపోతున్నారు. మరి వారి ఆత్మలను ఉన్నతీకరించుకుంటూ ఇక్కడే ఉండిపోయిన ఈ విదేశీయులు మనం ఎగ్జాంపుల్ ఎక్కడ చూసినా చూడండి, చాలామంది ఉన్నారు. ఎక్కడ చూసినా వీళ్ళు సాంప్రదాయంగా చీరలు అన్నీ కట్టుకొని హాయిగా ఆనందంగా ఉంటే మన వాళ్ళు పొట్టు బట్టలు వేసుకొని సిటీ కల్చర్ అని అక్కడ ఉండిపోతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒకప్పుడు భారతదేశం ఆధ్యాత్మికతతో వెళ్ళి విరిసేది. ఇప్పుడు భారతీయుల కన్నా విదేశీయులే ఆధ్యాత్మికతకు ఎక్కువ విలువ ఇస్తున్నారు. అది కరెక్టే, మనందరం చూస్తున్నాం. ఎనలేని ఆధ్యాత్మిక విలువ గల దేశం ఈ భారతదేశం. ఎంతని చెప్పను, ఏమని పొగడను, ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళేమో ఆ కల్చర్ మానేసి ఆ తాగుడు ఆ స్మోకింగ్ అన్నీ మానేసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మికతలో నిండిపోతుంటే, మరి ఇక్కడ ఈ మన భారతీయ యువతులు 25 లోపు వాళ్ళే ఆ రోడ్ల మీద హల్చల్ చేస్తున్నారు, తాగి తందనాలాడి. మనం ఎన్నో యూట్యూబుల్లో చూస్తున్నాం, చాలామందికి తెలిసే ఉంటుంది. మరి ఇంత అవసరమా? మన సాంప్రదాయాన్ని ఎక్కడ వదిలేస్తున్నాము, మన ఆధ్యాత్మికతను ఎక్కడ వదిలేస్తున్నాము? కాబోయే తల్లులు వీరు. పైగా మరి ఇంత 25 సంవత్సరాల లోపల వాళ్ళు లక్షలు సంపాదిస్తూ, ఇంజనీర్లనో డాక్టర్లనో ఏదో లక్షలు సంపాదిస్తూ నువ్వెంత అంటే నువ్వెంత అని ఈవినింగ్ అయ్యేసరికి, వీకెండ్స్ అయ్యేసరికి పబ్బులకు వాటికి వెళ్ళిపోయి తాగి తందనాలాడి ఏదైతే అనారోగ్యం తెచ్చుకొని సంతానానికి, అంటే కాబోయే పౌరులని, నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా, మరి వీళ్ళు ఎంతవరకు సహకరిస్తున్నారు? నేను ఆడవాళ్ళు అందరినీ అనటం లేదు. ఎవరినైతే మనం టీవీలో చూస్తున్నామో, ఎవరైతే వీకెండ్స్ వచ్చేసరికి ఆ వాటికి అడిక్ట్ అయిపోయి వీకెండ్స్ వచ్చేసరికి ఇళ్ళకెళ్ళి వాళ్ళ ప్రేమను, అరే పిల్లలు ఇక్కడ దూరంగా ఉన్నారే, వాళ్ళు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు, నేను ఈ వారం రాలేను ఆ వారం రాలేను అని ఇక్కడే ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటారు.